మేము పొంగనాలు చేసుకున్నాం. చట్నీ, టమాటా చట్నీ చాలా ఇష్టం. పచ్చిమిరపకాయలు, కొన్ని టమాటాలు, ఎల్లిగడ్డలు, ధనియాలు, జీలకర్ర తీసుకుంటా. వాటిని ఎంత బాగా చూపిస్తున్నాను, కలర్ఫుల్గా ఉంది చూడండి. అసలు పొయ్యి మీద పచ్చిమిరపకాయలు, ఆయిలు, ఆవలు, జీలకర్ర అన్ని వేసేసుకొని కట్ చేసుకున్న టమాటాలు వేసేసుకోవాలి. బాగా వేయించాలి దాన్ని. కొంచెం మంచిగా మగ్గిన దాకా వేయిస్తూ చిన్నగా మంట పెట్టుకొని దాంట్లో అన్ని పోకుండా చూసుకోవాలి. పెద్ద పెద్ద మంట పెడితే మంచిగా కాలిపోతుంటే అలా వద్దు. కొంచెం పసుపు తగినంత. నాకు పసుపు చాలా ఇష్టం. ఎల్లో కలర్గా అవుతుంటది. దోశ కానీ నేను పొంగనాలకి ఎక్కువ ఇష్టపడుతుంటా. దోశకు పొంగనాలకి తింటుంటాం కదా. అప్పుడు అదిగో రేపటికి కూడా పని రెడీ పెట్టాలి. రేపటికి దోశ రెడీ పెట్టినాను. మళ్ళీ కొంచెం సాల్ట్ వేసిన, తగినంత సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఇల్లంతా, నా ఇల్లు చూడకండి ప్లీజ్. ఇల్లంతా పొయ్యి అంతా ఎలా ఉంటుందంటే వీడియో తీయడానికి కూడా టైం ఉండదు. చల్లబడ్డ తర్వాత మిక్సీ వేసుకోవాలి. చల్లబడ్డ తర్వాత, బాగా చల్లగా అయిన తర్వాత, లేకపోతే మిక్సీ జారు కింద. ఏం చేస్తున్నావు చెప్పు. నడు మరి బేబీ, స్మైల్ బేబీ, నవ్వులు బేబీ. కష్టపడి టమాటా చట్నీ చేస్తే చూడు, నా కొడుకు పల్లి చట్నీతో తింటున్నాడు.